హాయ్ నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. అనేక కేసుల్లో అనేక విషయాల్లో వాస్తవాలు సంపాదించి మాట్లాడటంలో శేఖర్ భాష తనకంటూ ఒక మార్కుని సోషల్ మీడియా అభిమానుల్లో వేసుకున్నారు. ఇప్పుడు ఇవే శేఖర్ భాషకి ముప్పు తేనున్నాయా? ఇప్పటికే అనేక కేసులు వేధింపులు ఫీల్ అవుతున్నానని భావిస్తున్న శేఖర్ భాషకి చంపే కుట్ర కూడా జరుగుతుందా? స్వయంగా ఆయన నా మీద చంపే కుట్ర జరుగుతుంది అంటూ మనం టీవీని ఆశ్రయించడం జరిగింది. నిజంగా ఆయన చంపాలనుకుంటుంది ఎవరు? నిజంగా చంపే కుట్ర జరుగుతుందా? చంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించడానికి ఉన్న ఆధారాలు ఏంటి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, అనేక విషయాల మీద ఆధారాలు సంపాదించి తీసుకొచ్చి జనాన్ని చూపించారు. ఇప్పుడు మిమ్మల్ని చంపటానికి కుట్ర జరుగుతుంది అంటే మీ దగ్గర ఆధారం ఏంటి? మీకు చాలాసార్లు నన్ను అడుగుంటారు మీరు, సార్ మీరు ఇవన్నీ తీసుకొస్తున్నారు, మీకు ఏం భయం లేదా? మీడియా మాఫియా వాళ్ళని మీ దగ్గర నుంచి వార్నింగ్లు అంటే నేను చాలాసార్లు చెప్పాను, నా దగ్గర సాక్ష్యాలు లేనంతకాలం నేను ఊరికే ఒక మాట వరుసగా అయితే చెప్పగలను. నన్ను కొట్టించి హాస్పిటల్లో పడేసింది కూడా మీరు చూశారు. కానీ ఎవరు కొట్టారు అనే దాని కేసు ఇప్పటిదాకా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంది, దానికి ఏ రకమైన ఇది లేదు. కానీ దీని వెనకాల ఉన్న కుట్ర, ఏకంగా చంపించేయాలనే ప్లానింగ్, దీనికి సంబంధించిన యాక్చువల్ ప్లానింగ్ రికార్డే నాకు దొరికింది. సో అదే నేను మీ ముందు పెట్టబోతున్నాను ఇప్పుడు. ఇది నేను యాక్చువల్గా ముందుగా ఫస్ట్ మీ ముందుకు తీసుకొచ్చిన కేసు ఏదైతే ఉందో, లక్ష్మీ పడాల అనే ఒక ఆవిడ, అనే నేనే బాధితున్నంటే వచ్చిన కేసు అంతే కదా. ఆవిడ ఎంతోమందిని ఒక వాళ్ళ ఆయన మీద ఫస్ట్ 498A పెట్టి, తర్వాత అంటే నన్ను అబార్షన్ చేయించాడు అని చెప్పి అతని మీద కేసు పెట్టి, ఒక సంవత్సరం కూడా తిరగకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని, అక్కడ ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నావు ఇది తీసుకోకుండా అంటే, వాడు నపుంసకుడు, ఒకటేమో గర్భవతం అది గర్భస్రావం చేశాడని చెప్పి కేసు పెట్టి, వాడు నపుంసకుడు అందుకని వీడిని పెళ్లి చేసుకుని చెప్పి వీడిని కూడా 6 నెలలు తిరగకుండా వీడి మీద కూడా కేసు పెట్టి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా 20 లక్షలు 30 లక్షలు డిమాండ్ చేసి లాగుతున్న దీన్ని మనం బయట పెట్టాం. తర్వాత ఇవి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం కోసం ఆ ఎస్పీని కాంటాక్ట్ చేయడానికి ఒక బీసీ సంఘ నాయకుడిని వాడుకొని, అతని దగ్గర నుంచి కూడా ఎంతో డబ్బులు 5 లక్షలు లాయర్ల ఖర్చు కోసం తీసుకొని, తిరిగి అతను ఏమన్నా అడిగిన నేపథ్యంలో అతని మీద కూడా రేప్ కేసు బనాయించి అది అతను వెళ్ళిపోయేట్ చేయడం. తర్వాత అక్కడి నుంచి ఎస్పీ గారిని కలిసి ఆ ఎస్పీ గారితో ఇవన్నీ కూడా తప్పుడు కేసులు తన మీద ఇది తనకి న్యాయం చేయాలని చెప్పి పెట్టి, ఆయన ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కుదిరే కాబట్టి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పంటే, ఏకంగా ఎస్పీఏ ఛాంబర్లో నా మీద రేప్ అటెంప్ట్ చేశాడని చెప్పి ఆయన మీద ఒక కుట్రపూరితంగా పెట్టిన కేసు. సో ఇలా వరుస పెట్టి ఇవన్నీ కూడా మనం బస్ చేస్తూ ఆవిడ బండారాన్ని బయట పెట్టాం. సో అప్పటి నుంచి ఆవిడ ఎక్కడ నేను దొరుకుతానా అని చెప్పి చూస్తుంది. ఎప్పుడైతే తర్వాత రాజ్ తరుణ్ లావణ్య కేసులో నేను సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాను, ఓకే రాజ్ తరుణ్ లావణ్య అంటే లావణ్యతో చేతులు కలిపి ఏదో రకంగా వీడిని హతమార్చాలి, లేకపోతే ఇప్పుడు హర్షసాయి కేసులో ఉంది ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళతో చేతులు కలిపి, వీళ్ళందరితోనూ చేతులు కలిపి ఏదో రకంగా నన్ను హతమార్చాలి అనే ఒక కుట్రకి తెరదీసింది. అండ్ వీళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు యాక్చువల్గా. అంటే మీరు వింటే అర్థమవుతుంది. ఈవిడ జరుపుతున్న కాన్వర్జేషన్ ఎవరితో అంటే, లావణ్య ఉనిత్ రెడ్డి అని మీకు గుర్తునే ఉంటుంది, చింటూ మన ఛానల్లో సవాల్ కూడా చేశాడు, దమ్ముంటే రా మాట్లాడుకుందాం 26 తేదీ తర్వాత, ఇప్పుడు కనబడలేదు అతను. సో చింటూ, లావణ్య అండ్ ఇంకొక అమ్మాయి, ముగ్గురు కూడా నంబర్ 2 వరలక్ష్మి కేసులోనూ ఉన్నారు. తర్వాత రెండో కేసులో కూడా వీళ్ళు ముగ్గురు ముద్దాలుగా ఉన్నారు. రెండో కేసు చాలా పెద్ద కేసు, పెడ్లర్ కేసు. అయితే దాంట్లో మెయిన్ లావణ్య ఉంది. సో ఆవిడ తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మనం అవన్నీ బయట పెడుతున్నాం. ఆవిడ సికింద్రాబాద్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వీడియో కూడా మనం బయట పెట్టి తీసుకొచ్చాం. మీకు గుర్తునే ఉంటుంది, పోలీసులు అక్కడ ట్రైన్ నుంచి దిగుతుంటే పట్టుకున్నాం. సో ఇలా ఆ తర్వాత కొన్ని కాల్ రికార్డ్స్, నా గుండె నీ గుండె కావచ్చు, మంచం కోళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా మనం బయటపట్టిన నేపథ్యంలో, సో వీళ్ళ బండారం బయట పెడుతున్నాను, వీడిని ఎట్లాగైనా సరే ఇచ్చేయాలి అని అంతమొందించాలి అనే ఒక కుట్ర వీళ్ళకి, ఈవిడే వీళ్ళందరూ కలిసి మొత్తం కలిసిపోయారు. లావణ్య, చింటూ అలియాస్ ఉనిత్ రెడ్డి అండ్ ఈఎంఐ లక్ష్మీనారాయణ పడాల అనే అమ్మాయి. పేరొద్దునండి, ఎందుకు వద్దు, ఆఖరికి నా చంపడానికి ఏం చేస్తుంది. అదే మీరు బాధితులుగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఉండాలి పేర్లు. ఎందుకంటే రేపు నాకు ఏదైనా అయిందనుకోండి, ఎవరు నా మీదకి వచ్చారు అని తెలియడానికి నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఇచ్చాను. బట్ దీనికి మీడియాలో కూడా ఉంటే ఒక ఇది ఉంటుంది. అంటే ప్రధానం మేమెందుకు వద్దంటాం అంటే, అవతరాలు కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు సహజంగా పేరు చెప్పించాలని సహజ మా ప్రయత్నం జనాలకు ఉంటుంది. మీరు వినండి ఫస్ట్. సార్ మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పి ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్, కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే, లావణ్య వాళ్ళ తమ్ముడు కార్తీక్కి నేను ఎప్పుడు దొరుకుతానా, మీ పేరు కూడా కార్తీకేగా, ఎప్పుడు దొరుకుతానా అని ఉందిట అని చింటూతో ఇవిడ చెప్తోంది.
ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యేట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోయినా ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ ఆఫ్ చేయించి వాళ్ళ ఇంటర్స్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే ఇది మీరు గమనించండి. ఒక ఛానల్ కోసం పిలిపించి అంటే మీరు గమనించండి, నన్ను ఒక ఛానల్కి పిలిపించారు. అక్కడ కొట్టించిన టైంలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. ఇప్పటికీ కూడా పోలీసులు వెళ్ళి అడిగితే అక్కడ సీసీ కెమెరాలు లేవు సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇది ప్రీ ప్లాన్డ్ అని కూడా నాకు డౌట్ వస్తుంది. అంటే ఆ ఛానల్ వాళ్ళు కుమ్మక్కయ్యారని నేను చెప్పను కానీ, బట్ ఆ ఛానల్కి పిలిపించడం, వాడు వస్తున్నారని తెలుసుకొని అక్కడ ఇచ్చేయడం అనమాట. అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనకి చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్. ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధిని వదిలి పడదొప్పుతాం. అదే కాలేజ్. సో నేను ఎప్పుడైనా సరే నెల ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆనవాళ్ళు సమర్పించుకుని, దాన్ని ఏమంటారు, ఏదో పుష్పగుచ్చం సమర్పించుకొని వస్తుంటాను ఒక సమాధి దగ్గరికి వెళ్ళి. అక్కడికి నేను వస్తాననే విషయం ఇవిడికి తెలుసు. సో కరెక్ట్గా ఆ టైంకి అక్కడ కాపు కాసి ఆ సమాధి దగ్గర మనందరం కూడా గ్లౌజులు వేసుకొని, అంటే ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకుండా పెట్టి కొట్టి చంపేయాలట. వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాలి కసు ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది. అదైనా సరే మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్ది సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. అతని వైపు నుంచి జాలి కనపడుతుంది. అయితే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. లక్ష్మి నేను అనేది ఏంటంటే, మనం వాడు చేశాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. మనం అలా కాదు. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారు అనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇది అది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్లు పెట్టాడు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నారుగా. మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్ అంటే ఒకవేళ ఏమన్నా అయితే ఫస్ట్ ఆవిడ మీదకి వెళ్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కనబడుతున్నది ఆ అమ్మాయి మీద నేను అన్ని సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి పెట్టాను కాబట్టి, ఒకవేళ నాకేదన్నా జరిగితే లావణ్యకే ఫస్ట్. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం వారిద్దరు కూడా ఫ్రెండ్సేగా. ఎవరు లావణ్యనో ఈ అమ్మాయి కూడా. లావణ్యే ఈ లక్ష్మీ పడాలని చింటూకి పరిచయం చేసింది. ఆ రికార్డు కూడా ఉంది, మీకు వినిపిస్తా. ఓకే. ఈ అంకులు అనుకుంటూ ఆయనతో సరసాలు ఆడడము ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అది కూడా మీకు వినిపిస్తాను. లావణ్య పరిచయం చేసింది చింటూని లక్ష్మీ పడాలకి. లావణ్య ఈవిడ కలిసి ఉండేవాళ్ళు. వెళ్ళాలో ప్రస్తుతం వాళ్ళే కలుసుకుంటున్నారు అన్నట్టుగా సమాచారం. విచిత్రంగా ఉంటున్నాయి సార్ కొన్ని. వాళ్ళను కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తోయొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తోయలేదా సార్? మీకు చేయనంటే నేను చెప్పాను సార్, వదిలేసాను, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పంటే బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. ఇష్టం సార్, నేను చెప్పాను కానీ సంబంధం లేదు సార్. లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది. మా ఫ్రెండ్స్ కూడా నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉంటా నీకు ఎందుకు అని చెప్పి మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటారు. కొట్టించండి వాడి మీద, నేను కూడా వెబ్సైట్ కేసు పెడతాను. ఇప్పుడు వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు, ఏం చేసినా మీరే నష్టపోతారు. వెళ్తే ఇప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా, అందరూ వేరే అమ్మాయిలకి ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని. అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి ప్రయత్నించి చూద్దాం అంటా నేను. ప్రయత్నించి ఫెయిల్ అయితే ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముండిద్ది? ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్ లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా.
మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టిచ్చేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఈ పాయింట్ ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఏ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని చెప్పి? నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. ఆనవాళ్ళు కూడా ఉండకుండా చంపేద్దాం. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం. ఆడిని కొట్టికి విజ్ఞాన్ గాడు దాసరి గాడు వాడే వాడి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం. సో కొంతమంది విలేకరులకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో వాళ్ళ గురించి నా గురించి బయటకు చెప్పిస్తాను. నువ్వు ఎవరితో అనుకు, ఇది మనం జస్ట్ మనం తర్వాత మీ ఇష్టం సార్. బాగా ఆలోచించి నాకు ఈవినింగ్ కాల్ చేయండి సార్. ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని చెప్పి? నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా సార్? ఆడిని కొట్టికి విజ్ఞాన్ గాడు దాసరి గాడు వాడే వాడి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం. లక్ష్మి మనం ఏదైనా చేయదలుచుకుంటే నేను ఎవరికి చెప్పను, అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో అనుకు, ఇది మనం జస్ట్ మనం తర్వాత మీ ఇష్టం సార్. సో నాకు ఇక్కడ ఉన్నిత్ రెడ్డి మీద కూడా పాపం అతను వద్దు మనం డైరెక్ట్ గానే పోదాం అని చెప్తున్నాడు, కానీ నాకు బడ్జెట్ ఇస్తే నేను చేపించేస్తాను. ఈయనతోనే కాదు ఇంకా లావణ్యతో కూడా పెట్టుంటది, వాళ్ళ తమ్ముడు కార్తీక్తో కూడా ఉంది, కోపం ఉందని చెప్తుంది. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా పెట్టుంటది. ఖచ్చితంగా నన్ను కొట్టి చంపేయాలనే ఇది స్కెచ్ అయితే ఉంది. దానికి మీకు సజీవ సాక్ష్యమే నన్ను అక్కడ ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ చేయడం, ఎక్కడ టీవీ ఆఫీస్ దగ్గర. సరే అది లావణ్య చేపించింది అని చెప్పేసి అప్పట్లో మీరు లావణ్య, చింటూ, ఈవిడ ముగ్గురు కలిసే ఉన్నారు. ఓకే ఓకే. సో మీకు ఆ రికార్డ్ కూడా ఉంది, వినిపించమంటే వినిపిస్తాను నేను. వాళ్ళ ముగ్గురు కూడా ఈవిడ ఫస్ట్ ఈయన్ని పరిచయం చేయడం, ఎలా పరిచయం చేసింది అది కూడా నీకు వినిపిస్తాను చూడు. సార్ ఒక మాట చెప్పండి, కంప్లైంట్ ఇచ్చారు దీని మీద? కంప్లైంట్ అంటే నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. ఆల్రెడీ అసలు ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చాను. మన కంప్లైంట్ మగదరిద్రుల కంప్లైంట్ కదా, సాక్ష్యాలు ఉంటే కానీ తీసుకోరు. మరి ఇప్పుడు కూడా తీసుకోరా చూద్దాం. కానీ మీకు ఏదైనా జరిగితే సమాజంలో తెలియటం కోసం ఈ వీడియో ఉండిపోద్ది. ఈసారి నుంచి మనం చాలా జాగ్రత్త పడాలి వాటిలో. గుడ్ మార్నింగ్, లేచావా? అమ్మో పెద్ద విషయమే. లక్ష్మి పడాలా లావణ్య లేచావా? ఇది ఇంట్లో కన్వర్సేషన్. ఏదో చేద్దాంలే, ఏదో వెళ్ళి బట్టలు తీసుకుని అంటాను. అట్నుంచి వెళ్ళాలి కదా మనం. లేదు రింగ్ రోడ్ ఎక్కాలి, బట్ నువ్వు కాల్ అయిపోయాక చెప్తా. హలో కాళ్ళు చెప్పకూడదు ఇప్పుడే. ఇంట్లో వెళ్ళిద్దరు సరే సార్, వాళ్ళంతా పరిచయం ఉంది అనేటువంటిది ఇక మీరు జోక్ సరే ఖర్చులే. I like that. ఎక్కట్లేదా? అయ్యా నా 1%. ఓకే ఓకే. పొద్దున్న లేచి నా ఫ్రెండ్ యూనిట్ అంకుల్ అని, అంకుల్ అనొచ్చు. ఎవరక్క అంటే నా ఫ్రెండ్ యూనిట్ అంట. అరే బేసిక్ గా పెళ్ళైన వాళ్ళందరూ కంటే కూడా పిల్లలు ఉన్న వాళ్ళందరూ అంకుల్స్. శేఖర్ భాష అంకుల్ కూడా తాత అయ్యాడు అంతే. అప్పుడు నన్ను ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. అంకుల్ నేను ఇంకా ఆంటీని కాదు. ఏమని? నిజమా? గుర్తుపట్టారా? అబ్బో టిఫిన్ చేశాలా అంకుల్? అది లక్ష్మి పడాలి. ఏంటండి?
టిఫిన్ చేసేలా అంకుల్. నన్ను గుర్తుపట్టకపోతే బెస్ట్ కదా. కాదు మన షార్ట్ ఫిల్మ్ కి వ్యూస్ పెరిగే చూసావా? వీళ్ళిద్దరు కలిసి 2017లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు కదా, దేవదాసుకు మళ్ళీ పెళ్ళి అయింది అని. పాపం ఇప్పుడు మనం చెప్తే మళ్ళీ కొంచెం వ్యూస్ పెరుగుతాయి. మీరు రాక్స్ శేఖర్ భాష మళ్ళీ ఏమో ఏమొస్తుందంటావు? కానీ మన 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 కాల్ గురించి అయితే మనం మాట్లాడి చెప్పాలిరా. ఇది మంచం కోళ్ళ కాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. ఇది మీరు అసలు మెయిన్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళల్లో ఒకళ్ళు మోసం చేసుకుంటూనే ఉంటారు. వాడు వీడిని మోసం చేశాడు, వీడు వాడిని. ఈ డ్రగ్ పెర్లర్స్ బ్యాచ్ అనమాట. ఇప్పుడు హిందూ డాక్యుమెంట్స్ పెట్టుకుంది ఎవడు? సరే, వాళ్ళ పరిచయాలు వాటికైతే విషయం డైల్యూట్ అవుతుంది కానీ సార్, నేను మీ మీద హత్యా ప్రయత్నం గురించి మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. డబ్బులు ఎందుకు చెప్పేది కదా కదా. అవును, ఎవరు అందుకే అంటుంది మనం మాట్లాడిన కాల్ రిలీజ్ చేసాం బయటికి, ముందు మాట్లాడుకున్నాం. 20 పాపేలే చిన్నది, అందుకే అంకుల్ అంటుంది. అయితే 20 మంచిగా వంట చేయండి. సో 19-20 పాపేలే. సో ఈమె వాళ్ళ ఇంట్లోనే ఉండేది. లక్ష్మీ పడాల, లావణ్య కలిసే ఉండేవాళ్ళు. అండ్ ఈ చింటూ విజయవాడ నుంచి ఫోన్ చేసినప్పుడు, మరి ఇందాక ఆడియోలో లావణ్య తమ్ముడు ఇరుక్కుంటాడు అయినా పర్లేదు, మరి కార్తీక్ అనే అతను లావణ్య తమ్ముడు. సో వాళ్ళందరూ కలిసే ఉంటారు కాబట్టి ఇలా వాడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు, వాడిని చంపేస్తానని చెప్పి వాడు తిరుగుతున్నాడేమో. అంటే వాళ్ళ మీద పోయినా పర్లేదు, కలిసి ఉండే వాళ్ళ మీద పోయినా పర్లేదు, అదే అంటున్నా. సో ఇది బేసికలీ అందరితోనూ డీల్స్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఎలా వాడిని చంపేద్దాం, ఎలా వాడిని కొట్టిద్దాం అనేది. భయపడుతున్నారా? అలాంటిది ఏం లేదు అంతే. బట్ జనాలకు తెలియాలి కదా. భయపడుతున్నారని నేను ఎందుకు అడుగుతున్నా, ఈ పరిస్థితుల్లో మీ భావవేశం ప్రజలకు తెలవాలని అడుగుతున్నా అంతే. నాకు భయం ఉండదు, భయం ఉండే టైపే కాదు నాకు. కానీ ఇది తెలియాలి. నాకు రేపు ఏదైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? లావణ్య వాళ్ళ తమ్ముడా, లేకపోతే లావణ్యనా, లేకపోతే లక్ష్మీ పడాలనా? సరే, చింటూ పాపం అతను కొంచెం కాదన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. సో అది. బట్ అయితే మీకు ఈ ఆడియో చింటూనే పంపించాడా? చింటూ పంపించాడో లేదో తెలియదు, కానీ మరి ఆయన ఇంకా ఇండైరెక్ట్గా కూడా పంపించుండొచ్చు, ఎలాగైనా పంపించుండొచ్చు. ఎందుకంటే పంపిస్తే ఆ అమ్మాయి పంపదు అని నో డౌట్ అక్కడ అర్థమవుతుంది. ఇక అవతలే అవకాశం ఉండాలి. అంటే నీకు నాకు మామూలుగా అర్థం కాదు కార్తీక్. ఇది ఈ డ్రగ్ మాఫియా బ్యాచ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళల్లో వాళ్ళు కుట్రలు కుతంత్రాలు, వాడిని కాటేయడం, వీడిని కాటేయడం. ఎదుగు నువ్వు వాడిని మోసం చేస్తే వాడు మన మోసం చేస్తే, సాయి నిన్ను మోసం చేస్తే, వీడు నన్ను మోసం చేస్తే, 50 లక్షలు వాడు మోసం చేస్తే, మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేసాం. అంటే విచిత్రంగా ఉంటాయి. అంటే లిటరల్లీ అంటే చాలా విషపు స్నేహాలు అనమాట అవన్నీ కూడా. సో ఎప్పుడెప్పుడు ఎవడు ఫ్రెండ్స్ అవుతాడో, ఎవడో ఎనిమి అవుతాడో, ఎనిమి అయినప్పుడు వీడి బండారం వాడు బయటపెట్టడం, ఇలాంటివే జరుగుతుంటాయి. ఇప్పుడు ఈవిడికి మస్తాన్ సాయికి పడలేదు అనుకో, మస్తాన్ సాయి ఈవిడి బండారాలను బయటపెడుతున్నాడు. ఓకే, అలా. సో ఈవిడికి మస్తాన్ సాయికి ఈవిడి టర్మ్స్ బాగున్నప్పుడు అందరి ముందు వచ్చా మస్తాన్ సాయి నేను ఫ్రెండ్స్ అని చెప్పిన రోజు మనకు గుర్తులేదా? సో ప్రభుత్వం నుంచి మీరు సెక్యూరిటీ కోరుకుంటున్నారా? పోలీస్ అడిగాను, మాట్లాడాను నేను. సో ఎందుకంటే మీకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకంటూ, అంటే మీరు ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఒక అభయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం టెన్షన్ లేదు. అది
బట్ టేక్ కేర్గా ఉండాలి సార్, ఎందుకంటే మీకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. సో కాబట్టి మీరు చాలా టేక్ కేర్గా ఉండాల్సిన అంశం అయితే క్లియర్గా కనపడుతూ ఉంది. సో ఎనీవే మీకు చట్టం కూడా సపోర్ట్ చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. ఎందుకంటే ఎవరు రక్షణ కావాలన్నా కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈవెన్ దో నిందితులైనా, మీరు నిందితులు కాదు కానీ అయినప్పటికీ కూడా వాళ్ళకి రక్షణ కావాలనేది డిమాండ్గా ఉంటుంది. అండ్ జనరల్గా అలాంటిది మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు అదేంటన్నా ఇప్పుడు ఒక్కటి నిజాలు బయటికి తీసుకురావడం అనేది జీర్ణించుకోలేని వాళ్ళు కాదు కదా, మీ ఇంట్లో ప్రెజర్ రావట్లేదా? ఎందుకు మనకి గోలంతా, ఎందుకు నిజాలు బయట రిస్క్ తీసుకోవటం ఎందుకు, ప్రాణాలు ఇబ్బందులు పెట్టుకోవడం ఎందుకు అనేది ఇంట్లో నుంచి ఏమైనా ప్రెజర్ రావట్లే? నీకు నిజం చెప్పినా ఇప్పటిదాకా ఇది మా ఇంట్లో తెలియదు, నువ్వు ఈ వీడియో టెలికాస్ట్ చేస్తే తప్ప. తర్వాత నాకు ఉంటుంది అని మామూలు కూడా కొంత అనుమానం ఉంటుంది కదా సార్, ఎందుకని ఇబ్బందులు ఉంటాయి అనేది ఉంటుంది. కానీ చూద్దాం. నాకైతే సో నాకు ఒకటే ఒక చిన్న బాధ ఏంటంటే జనాలకి నిజం తెలియాలి. జానీ మాస్టర్ కేసులో కావచ్చు, హర్ష సాయి కేసులో కావచ్చు, లేకపోతే రాజ్ తరుణ్ లావణ్య కేసులో కావచ్చు, ఇలా అని చేసే మన ప్రయత్నాలకి సరే ఈ డ్రగ్ పెడ్లర్లు వెధవులు వీళ్ళు నన్ను కొట్టించడాలు లేకపోతే చంపడానికి రకరకాల కుట్రలు పన్నచ్చు. కానీ ఆఖరికి పోలీస్ వ్యవస్థను యూజ్ చేసుకొని సాక్ష్యాలు బయటికి రానివ్వకుండా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇందాక కూడా డిఎస్పీతో మాట్లాడతా, సిఏతో మాట్లాడతా ఎవరో కేసు పెట్టేది. అంతెందుకు ఇప్పుడు లావణ్య కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ తోటి బాగా వాళ్ళకి లైన్ వేయడము, వాళ్ళని ఏదో రకంగా గ్రిప్లో పెట్టుకోవడము, గ్రిప్లో పెట్టుకొని వాళ్ళతో పనులు చేయించుకోవడం అనే ప్రక్రియ బాగా గట్టిగా చేస్తుంది. అంటే పోలీసింగ్ని అవమానించడం అంటే అది తప్పు. దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు కూడా మీడియాలో ఉన్నాయి, హల్చల్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఇందాక మస్తాన్ సాయి ఫోన్ పట్టుబడినప్పుడు మస్తాన్ సాయి పట్టుబడినప్పుడు ఎవరు లీక్ అవుతున్నాయని చెప్పి కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. దాంట్లో ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్ తోటి చాలా రొమాంటిక్గా మాట్లాడుతుంది. ఆయన ఎవరో మనకు తెలియదు, బట్ ఆయన కూడా ఈ దీంట్లో చింటూలాగే కాస్త పాపం నేను ఎక్కడో డ్యూటీలో ఉన్నానండి అంటే, మీరు డ్యూటీలో ఉంటే నేను వస్తాను సార్, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం సార్, రానా సార్, నేను రెచ్చగొట్టనా సార్ అంటుంది ఆవిడ. ప్లే చేయండి కావాలంటే. హలో హలో, ఇది వినిపించలే వినిపించట్లే రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది ఇప్పుడు? వస్తా అంటే ఏం చేస్తారు? వస్తా అంటే ఏం చేస్తారు? అవన్నీ మీకు ఎందుకు? నాకు కావాలి, డ్రైవ్ చేసేది నేను కాబట్టి. నేను చేసుకోను, నేను అంతే గలీజ్, చాలా గలీజ్. నేను ఇప్పుడే వస్తా. అంటే మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు ఇట్లా పనిలో ఉన్నారు, మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. సరే, అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతే ఓకేనా మీకు? ఓకే సరే, మీకు కోపం వస్తున్నట్టు. అచ్చా ఓకే, మీరు ఏదో ఫామ్ హౌస్ లో ఏదో ప్రైవేట్ గా చిల్ గా పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. సో నేను వచ్చి డిస్టర్బ్ చేయొద్దేమో మిమ్మల్ని, అంతే కదా? నేను ఇంత రెచ్చగొడతా, నాకు రెచ్చగొట్టడం అంటే ఇష్టం, నాకు కసి కసి అంటే చాలా ఇష్టం. చెప్పినా కదా మీకు. చెప్పండి కదా మీకు, మీరు ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకు ఇట్లా అని చెప్పండి. అప్పుడు ఇంకా కసి వస్తా, చెప్పకపోతే నార్మల్గా వస్తా. మరి రావడం అయితే కన్ఫర్మ్, లేదంటే నా నంబర్ బ్లాక్ చేయండి. అయినా పర్లేదు, మీ లొకేషన్ ఉంది కాబట్టి నేను అక్కడికి వచ్చి ఎత్తుక్కుంటా మీకోసం. సరే సరే, తినేసి పడుకుంటాను.
నిజంగానా? నిజంగానా? నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో, నువ్వు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే నీ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎగ్జిక్యూషన్. నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక సామాన్యుడిగా ఇవన్నీ బయట పెడుతున్నప్పుడు వాళ్ళకి పోలీసులే సపోర్ట్ చేస్తున్నారు. ఒక డ్రగ్ పెడ్లర్స్కి, లేకపోతే ఒక పింపు పనులు చేసే వాళ్ళకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటే మనం ఎవరితో చెప్పుకోగలం? అదేలేండి మీడియాతోనే చెప్పుకోగలం. మళ్ళీ నా మీద కేసులు పెట్టచ్చు, మళ్ళీ నన్ను ఏదో రకంగా ఇరికించడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు చాలా మందితో శత్రుత్వం పెట్టుకుంటున్నారు. జానీ మాస్టర్కి సంబంధించిన ఈ ఆడియో ఇవాళ మీ దగ్గర బయట పెట్టడానికి కూడా కారణం అదే. ఓకే 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 అంటే మీకు ఐడియా ఉంది, నన్ను వేధించడానికి కూడా సిద్ధమయ్యారు. ఒకటి కేసుల ద్వారా కావచ్చు, లేదా ఫిజికల్ కావచ్చు, ఏదో రకంగా వేధించడానికి సిద్ధమయ్యారు అనేది మీకు అర్థమైంది. సో ఆధారాన్ని దొరకంగానే వెంటనే మీడియాలో పెట్టాలని అనేది మీరు అంతే. లేకపోతే ఇప్పుడు నా ఫోన్ గుంజుకోవడం, లేకపోతే దాంట్లో ఏమైనా అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా చేసే పనులు ఉంటాయి ఒకసారి. అందుకనే నేను మీడియాలోకి ఇస్తాను. ఇప్పుడు ఇవాళ జానీ మాస్టర్ ఆవిడ వాళ్ళ అమ్మ వెళ్ళి మౌలానా గారితో మాట్లాడిన విషయం ఈ రోజు నేను బయటికి తీసుకురాకపోతే నా ఫోన్లో అలాగే భూస్థాపితం అయిపోయి సమాధం అయిపోతుంది. జనాలకి ఏ రోజు తెలియదు ఈ నిజం. రేపు కోర్టుకు కూడా ఈ నిజం తెలియకపోతే ఏమవుతుంది? నన్ను ఇప్పుడు నన్ను ఆల్రెడీ కొట్టారు, మర్డర్ చేయడానికి స్కెచ్లు వేస్తున్నారు. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఈ నిజం బయటికి రాకపోతే కదా, అందుకే నేను మీడియాలో అందరికీ ఇస్తున్నాను. సార్, మీరు మీడియాలో మాట్లాడాలి, మీ గొంతు వినపడాలి అనేది మేము ఎంత బలంగా కోరుకుంటామో, మీరు అంతకన్నా సేఫ్గా ఉండాలి, మీ కుటుంబంతో కలిసి ఉండాలని కూడా అంత బలంగా కోరుకుంటాం. జాగ్రత్తగా ఉండండి సార్. థ్యాంక్ యూ.